మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా శివాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయకాలం నుంచి భక్తులంతా కూడా తమ భక్తిని గురించి చాటుకుంటున్నారు. సమీపంలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళినటువంటి భక్తులంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని గురించి చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శివాలయంలో ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అయితే శివనామ స్మరణతో మారిమోగిపోతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అయితే తమ భక్తిని కొంచెం చాటుకుంటున్నారు. శివాలయంలో ఉన్నాం. శివాలయంకి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాప, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి పూజలు నిర్వహించారు శివాలయంలో? మేము నిజాం సాగర్ నుంచి వచ్చాము. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పూజలన్నీ చాలా బాగా జరిగాయి. ఎట్లా ఉంది? ఎంతమంది వచ్చారు ఇక్కడికి? వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్ల విషయం కావచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసిన విషయానికి సంబంధించి ఆలయ అర్చకులు ఉన్నారు. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ విశిష్టతతో పాటు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మహాశివరాత్రి పురస్కరించుకొని సిద్ధిలగుట్ట ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం నుంచి 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. మరియు ఇది శ్రీరామచంద్రుడు స్థాపించినటువంటి లింగము. దీనికి ఇంటి దేవుని వాళ్ళు ఉంటారు, వైశ్యుడు మరియు అన్ని కులాల వారు. ప్రతి శివరాత్రి మహాశ్రావణ మాసంలో అనేకమైనటువంటి రుద్రాభిషేక పారాయణాలు ఉంటాయి. మరియు సాయంత్రకాలంలో పల్లకి సేవ, శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా నిత్య అభిషేక కార్యక్రమం ఉంటుంది. సో మహాశివరాత్రి అంటేనే ఒక పండుగ వాతావరణం అని చెప్పాలి. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజు అసలు మహాశివరాత్రి అసలు విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు మీకు ఆలయ అర్చకులుగా? మహాశివరాత్రి రోజు ఏ భక్తులైతే శివాలయంలో రాత్రి 12 గంటల తర్వాత శివునికి ఆరాధించి ఆ శివుని యొక్క కృపకు పాత్రులైతారో వాళ్ళ యొక్క చేసినటువంటి కష్టాలు, దుఃఖ దరిద్ర బాధలన్నీ కూడా దూరం పోతాయని చెప్పి అనేకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యకాలం. శివరాత్రి సందర్భంగా ఎంతమంది భక్తులు ఆలయానికి వస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఈ ఆలయంలో? దాదాపు గ్రామం నుంచి కూడా రాత్రి శావ తీసుకొని వస్తారు. దాదాపు కళ్యాణానికి ఒక 200-300 మంది ఉంటారు. మరియు రాత్రి అనేక మంది భక్తులతో కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించారు? పిట్లం నుంచి వచ్చాము. చాలా పురాతన గుడి, బ్రహ్మాండంగా. ఇక్కడ ఈ ఒక్కరోజు చేసిన రోజు, మామూలు రోజు చేసింటే 100 సార్లు చేసినట్ట పుణ్యం వస్తుంది. ఈ శివరాత్రి రోజు 1000 మంది పైనే వస్తారు ఇక్కడ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ సిద్ధిలగుట్ట ఆలయం చేరుకున్నాం. మీరు ఎలాంటి పూజలు నిర్వహించారు? చిన్న కొడపగల్ మాది అభిషేకం చేశాము. ఇక్కడ మస్తు మంది వస్తారు, మంచిగా జరుగుతుంది. పురాతనమైన దేవాలయము మంచిగానే జరుగుతుంది. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా? మాది ఇదే ఊరు. ఈ ఊరికి నేను కొత్తగా సర్పంచ్నైనా. ఇదివరకు గాను ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి అయినా కానీ నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ నమ్మకాలు. ఇక్కడ వచ్చి మొక్కులు మొక్కిరంటే వాళ్ళకు మొక్కులు తీరుతాయని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అనేక భక్తులు వస్తారు. ఇంకా ఇది శ్రావణ మాసంలో కదా, ఇది శ్రావణ మాసంలో ఇక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుంది. అప్పుడు కూడా అనేక మంది వస్తారు ఇక్కడికి. మీ గ్రామ సర్పంచ్గా మీరు ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా ఎంపికయ్యారు కదా, మీ గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎలాంటి విశిష్టత ఉంది? ఎలాంటి ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం? శ్రీరాముడు వనవాసం వచ్చినప్పుడు అతను వెళ్తుండగా ఇక్కడ వచ్చి పుట్టలింగాన్ని స్థాపించినట్టుగా ప్రసిద్ధి చెందింది. అలాగే మన అర్చకులు పూర్తి వివరాలు చెప్తారు. సో మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివాలయానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆలయ విశిష్టత ఏంటి ప్రధానంగా? ఈ ఊరే మాది కూడా చిన్న కొడబలే. ఈ గ్రామ నూతన ఉప సర్పంచ్ ఎన్నికబడింది. ఇక్కడ భక్తులు అంటే శ్రీరామలింగేశ్వర పుట్టులింగం. ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, బీదర్ నుంచి చాలా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. శ్రావణ మాసం అనే కాదు, కార్తీక మాసం రోజు కూడా చాలామంది భక్తులు వస్తారు. ఈరోజు సాయంత్రం పల్లకి సేవలో నుంచి కూడా 500 మంది నుంచి ఈ భక్తి ఆలయ అర్చకులు శివ కళ్యాణం ఉంటుంది. దాన్ని అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున పల్లకి సేవతోని మేము వస్తాము.
వచ్చి ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ మా గ్రామం తరపు నుంచి పెద్ద మనుషుల సహకారంతో ఈ గుడిని చేయడం జరిగింది. సో మనతో పాటు ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయ విశిష్టతతో పాటు శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి పూజలు ఇక్కడ శివుడు అందుకోబోతున్నారు అనే విషయానికి సంబంధించి రమేష్ పంతులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని? అందరికీ ఓం నమః శివాయ. పొద్దున ఉదయం కాలం నుంచి ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, పాలతో పంచామృతాలతో శివునికి అభిషేకాలు చేస్తున్నాం. అయితే గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క ఆలయం అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అదేవిధంగా రేపు మాత్రము ప్రొద్దున అన్నదాన కార్యక్రమం ఉంటుంది, రాత్రి శివపార్వతుల కళ్యాణంతో పాటుగా పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది, నైట్ మొత్తం జాగారం, తర్వాత మహారాష్ట్ర భజనలతోని చాలా అంగరంగ వైభవంగా ఈ శివరాత్రిని ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఇది అశేషమైనటువంటి రాముడు వనవాసం చేసినటువంటి కాలం నుంచి ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివలింగం. మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటూ ఉంటారు. సో మీరు చెప్పండి, మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎలాంటి పూజలు నిర్వహించారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా నేను చిన్న కొడబగలు, నా పేరు నాగిరెడ్డి, నేను పిఎస్సిఎస్ ఎక్స్ చైర్మన్. ఇక్కడ ఇది పురాతన దేవాలయము. ఇప్పుడు మా అర్చకులు చెప్పినట్టు చాలా విశిష్టమైన ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఈ మహారాష్ట్ర బార్డర్ ఉండి మరి కర్ణాటక బార్డర్ నుంచి చాలా ఇంటి దేవుడు అన్నట్టు. ఈ శివుడు అంటే ఈ రామలింగేశ్వరుడు ఇంటి దేవుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శివరాత్రికే కాదు, కార్తీక మాసము, శ్రావణ మాసం, మొత్తం శ్రావణ మాసము 30 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు అందుకుంటాడు శివుడు. మరి ఇంకోటి ఏంటంటే ఈ ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఏది మహారాష్ట్ర బార్డర్ ఉన్నది కాబట్టి మరటి భజన నడుస్తుంది, అన్నదాన కార్యక్రమం నడుస్తాయి. ఇక్కడ డెవలపింగ్ కొరకు కూడా మా పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు, సర్పంచులు కానీ మేము అందరం కలిసి సహకరించి డెవలపింగ్ కూడా కొద్దిగా చేస్తున్నాము. ఇంకా కొద్దిగా కూడా ఇప్పుడు ఈ మా ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఒక్కరికి చెప్పినాము, ఇంకా డెవలపింగ్ చేసి ఇంకా ఈ దేవాలయంకు కొద్దిగా విశిష్టత ఇంకా పెంచేది ఉన్నది, డెవలపింగ్ కూడా చేసేది ఉన్నది. ఇదేమో మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి జిల్లాలోని పిట్ల మండలానికి కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి శివాలయం అయితే అత్యంత ప్రసిద్ధి చెందింది. పురాతనటువంటి ఆలయమైనటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులైతే ఇక్కడికి ఉదయం నుంచి కూడా తమ భక్తుని గురించి చాటుకునేందుకైతే వారంతా బారులు తీరారు. క్యూలైన్లో నిలబడి భక్తులంతా కూడా తమ భక్తుని గురించి చాటుకునేటువంటి క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ శివునికి ప్రీతికరమైనటువంటి ఈ రోజు శివనామ స్మరణతో ఈ ఆలయం అంతా మారిమోగిపోతుంది. ఈ ఆలయంతో పాటు దేశంలో ఉన్నటువంటి పలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారిమోగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివోహం అంటూ కూడా ప్రతి శైవ క్షేత్రాలలో శివనామ స్మరణ అయితే మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఆ శివరాత్రి పర్వదినానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.